సమయం ఇవ్వకుండా మనం ఒత్తిడి చేసినామంటే ఆ గందరగోళంలో ఒకటి చేయడానికి పోయి ఇంకొకటి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూనిఫామ్డ్ ఫోర్స్లో వన్ సైడే ఉంటుంది. మన్ కీ బాత్ రేడియోలో వన్ సైడే వినాల్సి వస్తుంది. మనం వెనక్కి చెప్పడానికి ఏముండదు, మీకు తెలుసు కదా. పెద్దసారి మన్ కీ బాత్లో ఆయన చెప్పేదంతా మనం వినాల్సింది. మీరు కూడా అట్లా మన్ కీ బాత్ కిందోళ్ళకి చెప్పేది కాబట్టి కింది నుంచి కూడా పుష్ అండ్ పుల్ పెట్టుకుంటే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ ఒక స్టేజ్ తర్వాత మనందరం, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఉండేది, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు ఇంకో రకం ఫీడ్బ్యాక్ ఉండేది, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉండేది. ఎందుకంటే ప్రతి గ్రామంలో జనాల్లో నేను కలిసేటోని. ఎంపీ అయినాక అది తగ్గిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయినాక ఇంకా తగ్గిపోయింది. కాకపోతే ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సే ఈరోజు నేను షో రన్ చేయడానికి పనికొస్తుంది. సో గ్రౌండ్లో ఎవరైతే పని చేస్తాడో అతనికి ఎక్కువ అవగాహన ఉంటుంది. గ్రౌండ్లో ఉండే వాళ్ళతోనే టాప్లో ఉండే వాళ్ళు ఒక కనెక్ట్ బిల్డ్ చేసుకుంటే దాంతో మనకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతాయి, సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ప్రతి ఇష్యూను మెకానికల్గా అడ్రస్ చేయకండి, మీ సబార్డినేట్స్ను కానీ సమస్యతో వచ్చిన బాధితులను కానీ. హ్యూమన్ టచ్ అనేది వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. అధికారులకు మధ్యన కానీ అధికారుల మధ్యలో సబార్డినేట్స్ను కానీ మనం ఒక 5 నిమిషాలు వాళ్ళని ఆగి పలకరించి మాట్లాడితే కూడా దే ఫీల్ మోర్ హ్యాపీ అండ్ దే వర్క్ 2 more hours ఎక్స్ట్రా. మనం అసలు పలకరియకుండా వాళ్ళని అసలు మనుషుల్లాగానే చూడకుండా వ్యవహరించినప్పుడు కొన్నిసార్లు ఏమైందనంటే వాళ్ళు కూడా ఇక ఒక రకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే నేను పొలిటికల్ సిస్టంలో చూస్తుంటా. సో ఎక్కడైనా మనందరం మనమే కాబట్టి మనకు ఒక హైరార్కీ సిస్టంలో పనిచేసేటప్పుడు ఉంటాయి. నేను ఉన్నతాధికారులకు నా సూచన, మనతో పనిచేసే సిబ్బందిని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ మర్యాదను, వాళ్ళ అవసరాలను మనం గుర్తెరిగి వాళ్ళకి చేయగలిగినంత సాయం చేస్తే వాళ్ళు 100కి 120% మన కోసం పనిచేస్తారు. అది ఖచ్చితంగా మీరు కొత్తగా ఇంతకుముందు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా మేము మొత్తం సూపర్ బాస్ అనుకునే వాళ్ళకు కూడా నా సూచన ఇది, చిన్న చిన్న కరెక్షన్స్ మనకి చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మన లైఫ్లో కరెక్షన్ చేసుకుంటే తప్పేం లేదు. నేను ఇప్పటికి కూడా సర్పంచులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని నన్ను నేను అమాండ్ చేసుకుంటుంటా. అప్పుడప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా కరెక్షన్ చేసుకుంటుంటా. కరెక్షన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది. బెటర్ రిజల్ట్ ఉంటే అది మనకే గుర్తింపు వస్తుంది. దాంట్లో మనకు వచ్చే నష్టం ఏం లేదు. వినడం అనేది అత్యంత కీలకమైన విషయం. వినకుండా చేస్తే కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది కానీ అన్నిసార్లు సక్సెస్ రాదు. వినడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చాలామంది వింటే మా సమస్యకు పరిష్కారం దొరికిందని సంతోషంగా కూడా వెనక్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులందరినీ, నూతనంగా జాయిన్ అయిన వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇది ఎక్కువ ఉపయోగపడతానికి 20-30 సంవత్సరాలు ఇంకా మీరు ఫీల్డ్లో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు, ప్రజలతో పనిచేయాల్సిన వాళ్ళు ఉన్నారు. జాబ్ వచ్చింది కాబట్టి సమాజంతో నాకు ఏం సంబంధం లేదనుకోకండి. ఇంకా మీ బాధ్యత పెరిగింది. మీరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీనే రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక హోదాలో వచ్చిందంటే మీ ఏరియాలో ఉన్న ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాంట్లో మీ పాత్ర ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇది మంచి కార్యక్రమం, ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయడానికి. జస్ట్ 11th అవర్లో ఈరోజు మార్చిలోకి వచ్చేసింది. మీరు బడ్జెట్ అడిగినా ఆల్రెడీ నా బడ్జెట్ ప్లానింగ్ అయిపోయింది. సో మొత్తం భోజనాలు అయిపోయినాయి. ఖాళీగా ఉన్నప్పుడు మీరు వచ్చి భోజనం అడుగుతున్నారు. సరే, మరి వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఏమైనా కొంచెం తగ్గించి ఏమైనా పెట్టడానికి, వడ్డించడానికి అవకాశం ఉంటే తప్పకుండా చూస్తా. ఏదున్నా ఇది డిసెంబర్లోనే చేసుకుంటే I'll get some time, some space to create some value. సో ఈ సంవత్సరం ఇట్లున్నా వచ్చే సంవత్సరం శివధరెడ్డి గారు ఎవరున్నా అధికారులకు మ్యాండేట్గా డిసెంబర్ మంత్లో మనం ఈ ప్రోగ్రామ్ తీసుకునేటట్టు ఒక సిస్టమ్ని, ఒక ప్రాక్టీస్ని డెవలప్ చేయండి. దాంతో ఏంటంటే ఎవ్రీ డిసెంబర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిట్రీట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే నెక్స్ట్ 2-3 మంత్స్లో బడ్జెటరీ ప్లాన్ చేసుకునేటప్పుడు మేము కూడా డిపార్ట్మెంట్స్కు పుష్ చేయడానికి ఉంటుంది. ఏదైనా పాలసీ చేసి చట్టం చేయాలనుకున్న బడ్జెట్ సెషన్స్లో మాకు యాక్ట్ చేయడానికి కొంత వెసులుబాటు దొరుకుతుంది. ఎందుకంటే లీగల్ కన్సెన్సెస్ బిల్డ్ చేయకుండా మనం ఏదైనా చేస్తే సింపుల్గా కోర్టుకు పోయిన తర్వాత స్ట్రైక్ ఆఫ్ అయితే అది మీకు కానీ ప్రభుత్వానికి కానీ ఉండదు. యాక్చువల్గా మనం డిసెంబర్లోనే అనుకున్నాం, వివిధ కారణాల చేత డీలే అయింది. వచ్చే 2027 రిట్రీట్ ప్రోగ్రామ్ 2026 డిసెంబర్లోనే ప్లాన్ చేయండి. 2027లో మనం అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్దామని అధికారులందరికీ తెలియజేస్తూ మరొకసారి నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అభిలాష్ బిస్ట్ గారు బాగా రిస్క్ తీసుకొని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండ్రు. మిమ్మల్ని అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆనరబుల్ సీఎం సార్, పోలీస్ సంబంధించి ముఖ్యమైన అన్ని అంశాలపై మీరు డీటెయిల్గా మరియు ఇన్సైట్ఫుల్ బ్రీఫింగ్
అందించిన అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మన కృతజ్ఞత సూచకంగా ఇప్పుడు టీజీపీ డైరెక్టర్ మేడం గారిని మన ముఖ్య అతిథి గౌరవనీయులైన తెలంగాణ రాజ్య ముఖ్యమంత్రి గారికి ఒక మెమెంటో అందించాలని కోరుతున్నాను. I also request Director TGPA Madam to give a memento to Special CS Vikas Raj sir. I also request Director TGPA Madam to hand over a memento. ఇప్పుడు vote of thanks అందించడానికి శ్రీమతి మనీషా నెహ్రా గారికి కోరుతున్నాను. మనీషా ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. Honorable Chief Minister of Telangana sir, respected Special Chief Secretary Vikas Garg sir, respected DGP of Telangana sir, and respected Director TGPA ma'am. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026 కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఈవెంట్లో తమ విలువైన సమయాన్ని కేటాయించిన మరియు తమ రిఫార్మేటివ్, కన్క్లూజివ్ అండ్ ఇంప్లిమెంటబుల్ ఐడియాస్ని పంచుకున్న అన్ని సీనియర్ ఆఫీసర్స్ గారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం బ్యాక్గ్రౌండ్లో పని చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక